ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆలయాలకు మహర్దశ వచ్చిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. హంపి పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ స్వామి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట స్థాపిత దేవత పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. శిథిలావస్థకు చేరుకున్న ఆలయాన్ని భక్తుల కోరిక మేరకు సుమారు 3 కోట్లతో కృష్ణశిలలతో పునర్నిర్మించుకున్నామని మంత్రి తెలిపారు. నిర్మల్ జిల్లాలో ఇప్పటి వరకు 600 పైగా ఆలయాలను నిర్మించినట్లు ఇంద్రకరణ్ రెడ్డి వివరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ విజయలక్ష్మి, కౌన్సిలర్ బిట్లింగ్ నవీన్, సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అందరికి కూడా రేపటి నుంచి భక్తి భావనతో మీరందరూ కూడా మొక్కు చెల్లించుకోవడానికి ఇన్ని రోజులు మనం బాలాలయంలో ఏర్పడేస్తున్నాము. ఇప్పుడు ప్రధానంగా ఇదే ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. దసరా పండుగ నాడు మనకు 50,000 నుంచి 75,000 వరకు ఇక్కడి భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇంకా కూడా నిర్మల్కు చరిత్ర. మరి బంగల్పేట ఏదైతే మన కలెక్టరేట్ రోడ్, మంచిర్యాల రోడ్ వచ్చి నేషనల్ హైవే రోడ్ వచ్చి కలెక్టరేట్ వరకు బంగల్పేట చెరువు నుంచి విశ్వనాథ్పేట వరకు 28 కోట్ల రూపాయలు మంజూరైనాయి.